ఆరెంజ్ కూడా మీరు చేశారు కదా అవును, సార్. ఆరెంజ్ సినిమా ఆరెంజ్ పైన ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. నాగబాబు గారు కానివ్వండి, ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా సరే. సాంగ్స్ అయితే సూపర్ డూపర్ హిట్. ఇప్పటికీ కూడా ఆరెంజ్ సాంగ్స్ వింటూనే ఉంటాము. అవును. కానీ సినిమా ఫ్లాప్ అవ్వడానికి అసలు కారణం ఏంటంట? అంటే ఆరెంజ్ సినిమా అనేది నా లైఫ్ లో రకరకాలుగా మర్చిపోలేదు. అది మెయిన్ మీకు మెయిన్ గా అంటే అలా కాదు, నేను రామ్ చరణ్ గారు ఇంటికి పిలిచి ప్రసాద్ గారు బొమ్మళ్ళ భాస్కర్ గారితో ఎంతమంది 25 మంది రైటర్స్ స్క్రిప్ట్ పనిచేసి పారిపోయారు ఆరెంజ్ సినిమాకి. మీరు ట్రై చేయండి, మీరు ట్రావెల్ అవ్వండి, కుదిరితే ఓకే, ఒకవేళ సింక్ కాకపోతే మాత్రం మీరు ఫీల్ అవ్వద్దు అని నేను పర్సనల్గా ఇంటికి పిలిచి మాట్లాడమని చెప్పారు. బట్ లక్కీగా భాస్కర్ గారికి నాకు సింక్ అయింది. సో 1.5 year ఆ ప్రాజెక్ట్కి డే అండ్ నైట్ అంటారు కదా, మాట వరుసకు కాదు, నిజంగా రాత్రుళ్లే పనిచేసాం మేము సినిమాకి. సో ఆ సినిమా పనిచేసినప్పుడు నా హెల్త్ అప్సెట్ అయింది, నా కిడ్నీస్ 2 ఫెయిల్ అయ్యాయి. డయాలసిస్ జరుగుతూ కూడా నేను అర్ధరాత్రి 12 గంటలు 1 గంటకి డయాలసిస్ చేయించుకుని తర్వాత డిస్కషన్స్కి వెళ్ళి నెక్స్ట్ డే సీన్ మీద వర్క్ చేసి ఇలా ఒక డెత్ లాంటి సిచ్యుయేషన్లో కూడా నేను ప్రాజెక్ట్ పనిచేసాను ఆ సినిమాకి. అన్ఫార్చునేట్గా ఏంటంటే అది కొత్త కాన్సెప్ట్. అంటే ప్రేమికులు విడిపోవడానికి అంతవరకు ఉన్న కారణాలు ఏంటంటే ఆస్తి భేదాలు, లేక వేరే 2 వర్గాలు, 2 క్యాస్ట్, లేక రిలీజియన్ డిఫరెన్సెస్, లేక స్టేటస్, ఒక డబ్బు ఉన్నోళ్ళు పేద ఉన్నోళ్ళు, లేదా ఎవరైనా కుట్ర చేయడం, లేదా ఒక థర్డ్ పర్సన్ ఎంటర్ కావడం, ఇంకొక అమ్మాయి లేదా ఇంకొక అబ్బాయి, ట్రయాంగిల్ స్టోరీస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ వెళ్ళిపోతున్నారు. ఒక ఈగో ప్రాబ్లంతో లవర్స్ మధ్య వచ్చే బేసిక్ ప్రాబ్లం అనేది ఆ సినిమా. సో అడ్జస్టబుల్ మెంటాలిటీ ఉండాలంటే ఒక ఇద్దరు ప్రేమికులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ఎవరి పర్సనల్ స్పేస్ వాళ్ళకు ఉండాలి. పర్సనల్ స్పేస్ అంటే వాళ్ళు వీళ్ళని వదిలేసి ఇంకోళ్ళు తిరుగుతారని కాదు, వాళ్ళకు వాళ్ళు ఎంజాయ్ చేసే టైం కావచ్చు, వాళ్ళు రిలాక్స్ అయ్యే టైం కావచ్చు, ఒక స్పేస్ ఇచ్చేయాలి మనం అవతల వ్యక్తికి. ఆ స్పేస్ ఇవ్వాలని చెప్పే సినిమా ఆరెంజ్. సో ఆ కాన్సెప్ట్ అప్పటికి చాలా మందికి అర్థం కాలేదు. అది అర్థం కాకపోవడం వల్ల ఎక్కువ శాతం అన్ని కాన్వర్సేషన్స్ తో ఉంటాయి. సో ఆ కాన్వర్సేషన్స్ అనేవి ఒక ఇన్సిడెంట్స్, ఒక హ్యాపెనింగ్స్ తో జరగాలి అని ఒక టెంప్లెట్ ఏదైందో ఆ టెంప్లెట్ లో ఉండదు సినిమా. ఈగో ప్రాబ్లం చాలా మందికి అర్థం కాని విషయం. అంటే ప్రేమ ఎంతకాలం ఉండదు. మనం ఒక వ్యక్తిని ఇష్టపడింది, ఇప్పుడు ఉదాహరణకు ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డాం అనుకోండి, ఆ ఫిజిక్ అట్రాక్షన్ కొంతకాలం ఉంటుంది, తర్వాత ఫిజిక్ మారుతుంది, మనము మారుతాం, అవతల అమ్మాయిలే మారుతాం. మరి అప్పుడు ఫిజిక్ని బట్టి అట్రాక్షన్ కాదు కదా, ఒక అండర్స్టాండింగ్, ఒక కంపెనీని అలవాటు అయి ఉండాలి. సో దానికోసం ఉంటారు. అందువల్ల ప్రేమ అనేది ఏంటి, ఫిజికల్ అట్రాక్షన్ కాదు, ఒక కంపెనీలో భరించగలగడం, కొన్ని అడ్జస్ట్ కాగలగడం. సో ఇది చెప్పడానికి చేసిన ప్రయత్నం. అది కాన్సెప్ట్ అప్పటికి అర్థం కాల. ఈ జనరేషన్కి వచ్చేటప్పటికి ఎక్కువ శాతం మంది అంటే జస్ట్ ఫోన్ ఇష్యూస్ తో బ్రేకప్ అయ్యే వాళ్ళు ఉన్నారు, చిన్న ఈగో ఇష్యూస్ తో విడిపోయే వాళ్ళు ఉన్నారు. అందువల్ల ఈ జనరేషన్ బాగా కనెక్ట్ అయింది. తర్వాత రిలీజ్ అనేది చాలా బ్యాడ్ రిలీజ్ టైం. 2010 నవంబర్లో రిలీజ్ అనేది నాకు గుర్తు. అంటే నవంబర్ అనేది ఇలాంటి యూత్ఫుల్ సినిమా కరెక్ట్ కాదని నా పర్సనల్ ఫీలింగ్. ఒక జూన్ జూలైలోనో కాలేజ్ రీఓపెన్ టైంలోనో, ఒక సమ్మర్ లోనో వచ్చి ఉంటే సినిమా ఎక్కువ రీచ్ అయ్యింది. నవంబర్ స్టడీస్ కాదు, కార్తీక మాసం. సామాన్యంగా జనాలు చాలా మంది అయ్యప్ప మాలలు వేసుకుని కార్తీక మాసం పూజలని థియేటర్లు కూడా రాని జనాలు ఎక్కువ ఉంటారు. తర్వాత డిసెంబర్ ఏంటంటే ఒక సెమిస్టర్ ఎగ్జామ్స్ కావచ్చు, హాఫ్ ఇయర్లీ కావచ్చు, ఎగ్జామ్స్ మూడ్ లో ఉంటారు. ఒక యూత్ఫుల్ సినిమాకి అది కరెక్ట్ సీజన్ కాదు. అన్నిటికన్నా మించి ఏంటంటే ఈ కాన్సెప్ట్ అప్పుడు జనరేషన్ యాక్సెప్ట్ చేయలేకపోయారు. అందువల్ల సినిమా అలాగే అయింది. బట్ తర్వాత మాత్రం ఒక కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది రీ రిలీజ్ తర్వాత. అంటే రామ్ చరణ్ గారు ఆయన అంటే రంగస్థలం, త్రిబుల్ ముందు ఆయన ఫేవరెట్ ఫిల్మ్స్ లో ఫస్ట్ ప్లేస్ ఆరెంజ్ది. ఇప్పుడు రంగస్థలం, త్రిబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఇది 3వ ప్లేస్ కు 4వ ప్లేస్ కి వచ్చి ఉంటుంది. రేపు పెద్ద తర్వాత ఇది ప్లేస్ ఇంకోటి అటు ఇటుగా జరుగుండొచ్చు. కానీ నేను ఒకటి మాత్రం చెప్పగలను, ఆయన 100 సినిమాలు చేసినా, 1000 సినిమాలు చేసినా, ఆయన టాప్ 10 సినిమాల్లో ఆరెంజ్ సినిమా మస్ట్ గా ఉండి తీరుతుంది. సో అదొక గ్రేట్ అచీవ్మెంట్, గ్రేట్ హ్యాపెనింగ్. రైటర్ గా ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసి ఉంటారు సార్? గోస్ట్ రైట్ గా నేను చాలా సినిమాలు చేసా. బహుశా పేర్లు పడ్డవి ఒక 30 సినిమాల దాకా ఉండొచ్చు. స్క్రీన్ నేమ్ పడ్డవి ఒక 30 ఉండొచ్చు, తెలుగు కన్నడ కలిపి. కన్నడ కూడా నేను చేశాను. ఎవరెవరితో చేశారు? ఏ మూవీస్ గుర్తున్నాయా సార్? ఉన్నాయండి. కన్నడ శ్రీనివాసరాజు గారు ఒక డైరెక్టర్ ఉన్నారు. ఆయన మన దండుపాల్యం సినిమా చేసిన ఆయన ఇప్పుడు 2008లో సినిమా ప్లాన్ చేశారు. మన విలన్ దేవరాజు గారని ఐడియా ఉన్నారా? ఆయన అబ్బాయి ప్రజ్వల్ దేవరాజ్ అనే అతను కన్నడంలో మంచి యంగ్ హీరో. ఆయన దాన్ని నన్నవనను సినిమా ప్లాన్ చేశారు. సో దానికి నేను స్టోరీ డెవలప్మెంట్, డైలాగ్స్ అన్ని రాశాను. దండుపాల్యం అనగానే చాలా హర్రర్ మూవీ అనిపిస్తుంది సార్. రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసి. రియల్ ఇన్సిడెంట్ అది జరిగింది. బ్యాచ్ ఉన్నారు,
ఓహో, దండపాల్యం లాంటి బ్యాచ్ ఉన్నారు. ఓకే. ట్రాన్స్ప్లాంటేషన్ కొత్తలో ఆయన ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు శ్రీనివాసరాజు గారు. ఆయన ఏంటంటే మైసూర్ దగ్గర షూటింగ్, మీరు వచ్చేయండి నేను జాగ్రత్తగా చూసుకుంటాను, మన తెలిసిన వాళ్ళ ఇళ్ళలోనే ఫుడ్ వండించి మీకు అన్ని ఏర్పాటు చేస్తాను. బట్ నాకు డాక్టర్ పర్మిషన్ ఇవ్వాలి, ఏ ఫ్లైట్ లో జర్నీ కూడా యాక్సెప్ట్ చేయాలి. అందుకని పాప ఆయన ఏం చేసేవాడు అంటే నా రూమ్ లోకి వచ్చి అప్పుడు ఒక 6 months పాటు నేను రూమ్ లోకి నుంచి కూడా బయటకు రాకూడదు. ఆయన త్రూ అవుట్ ఫుల్ మాస్క్ గౌన్స్ వేసుకుని, చేతులు గ్లౌస్, ఇన్ఫెక్షన్ షూస్ కవర్స్ అన్ని వేసుకుని నాతో కూర్చుని దండుపాల్యం ఐడియా చెప్పి దాని గురించి డిస్కస్ చేసి అలాంటి సిచ్యువేషన్ లో ఇలాంటి సినిమా చేశారు. ఇలాంటి సినిమా అదే అండి. చాలా భయం వేస్తుంది సార్ ఆ సినిమా చూస్తే మాత్రం. దండుపాల్యం అంటే వాళ్ళు జైల్లో ఉన్నారు, చాలా రూత్లెస్ ఉన్నారు. వాళ్ళకి ఇంకా హ్యాంగింగ్ ఏదో జరగలేదు అనుకుంటా. రూత్లెస్ కిల్లర్స్ వాళ్ళు, ప్రొఫెషనల్ థీవ్స్ వాళ్ళు. అంటే వాళ్ళ గురించి ఆయన డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పినప్పుడు నాకు చాలా దారుణంగా అనిపిస్తుంది. వాళ్ళు ఏంటి అంటే గొంతు కోసినప్పుడు గొంతులోంచి కట్ అయినప్పుడు ఒక సౌండ్ వస్తుందంట. ఆ సౌండ్ వింటే వాళ్ళు పెర్వర్టెడ్ గా మారి వాళ్ళని రేప్ చేసి అప్పుడు చంపేస్తారనేసి సార్ నాకు చాలా క్రూయల్ గా అనిపించింది. అంటే మీకు రియల్ ఇన్సిడెంట్స్ రాయడం బాగుంటుందా, లేదా మామూలుగా మనం సినిమా స్టోరీస్ రాయడం ఈజీ అనిపిస్తుందా సార్? ఎట్లా అనిపిస్తుంది? అంటే మన ఫిక్షన్ రాయడం చాలా ఈజీ అండి. మన ఊహకు వచ్చింది, మన నోటికి వచ్చింది, మన చేతికి రాసేస్తాం. దాన్ని అడిగే వాళ్ళు ఉంటారు. సోషల్ మీడియా అనేది లేదు, ఓకేనండి. సెన్సార్ వాళ్ళు అడగరు, ఎవ్వరు ఏం అడగరు. అలా ఇప్పుడు ఏం చేసినా తప్పలేదు. కానీ ఒక పీరియాడికల్ సినిమా తీసుకున్నా, హిస్టారికల్ తీసుకున్నా, అది అలా జరిగిందా, ఇది ఇలా జరిగిందా అని 100 మందికి సగం తెలుసు సగం తెలియదు. 100 డౌట్లు అడుగుతూ ఉంటారు. అది చాలా ప్రాబ్లం. ఎంతమందికి ఎన్ని ఆధారాలు చూపిస్తాం, ఎంతమందిని కన్విన్స్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కన్నప్ప సినిమా ఉంది, లవ్ సాంగ్ వచ్చింది. ఇప్పుడు సృష్టిలో ఒక తిండి, నిద్ర, ప్రణయం అనేది బేసిక్ నీడ్స్, సహజ అవసరాలు, లైఫ్ లో ఒక పార్ట్. ఈ కథను కన్నప్ప నేత 2వ శతాబ్దంలో జీవించాడని చెబుతూ ఉన్నారు. కరెక్ట్ చారిత్రక ఆధారాలు లేవు కానీ ఎప్పుడో ఒక ఈ కలియుగం ఈ శతాబ్దాలు ప్రారంభమైన కొత్తలో 2వ శతాబ్దంలో ఆ వ్యక్తి ఒక అడవిలో ఉండే ఒక వ్యక్తికి ఏంటి వినోదం? వేట. మా అయితే నలుగురు కూర్చుని తాగడం, ఏదో పాటలు పాడుకోవడం, లేదా తమ ఇళ్ళాలతోనో ప్రియురాలతో శృంగారం, ఇంతకు మించి ఏమీ లేదు కదా. అది సహజం. వాళ్ళు అలా జీవించారు, ఇది తప్పు అని అనడానికి లేదు. కొంతమంది బయట ఇది లవ్ సాంగ్ కి చాలా అంటే వాళ్ళకి కావాలని వాంటెడ్ గా ఇది కామప్ప కన్నప్ప అని వాళ్ళ ప్రాసలు వాళ్ళ ప్రతిభా పాఠవాలు చూపించడానికి మాట్లాడుతున్నారు. ఇది తప్పు. అంటే భార్యతోనే శృంగారం చేసింది, అతను 10 మంది ఆడవి పిల్లలతో అతను అలా చేశాడు, లేక ఒక అమ్మాయిని రేపు చేయని చూపిస్తే చాలా తప్పు. తన భార్యని, తాళి కట్టిన భార్యతో తన ప్రణయం చేస్తే అది తప్పు అంటే ఎట్లాగా? ఇంకోటి దానికి ఆధారాలు కావాలన్నారు. సెన్సార్ బోర్డు దగ్గర డాక్యుమెంట్స్ అయినా సబ్మిట్ చేయండి. సో ఇప్పుడు ఒక 2వ శతాబ్దంలో జీవించిన వ్యక్తికి మ్యారేజ్ సర్టిఫికెట్లు ఉంటాయా, వీడియోలు ఉంటాయా? ఇంకొక విషయం చెప్తా, అప్పటికి తెలుగు భాష కూడా పుట్టిందో లేదో కూడా మనకు తెలియదు. సంస్కృతం కూడా కాదు, వాళ్ళ కోయిల భాష అదేమో రికార్డెడ్ లేవు. 5వ శతాబ్దంలో తెలుగు భాష గురించి మొదటి శాసనం ఎర్రగుడిపాడు అనే చోట దొరికింది. సో అప్పటి వరకు తెలుగు ఉన్నట్టు తెలియదు. ఇప్పుడు దానికి చారిత్రక ఆధారాలు చేస్తాం. ఇప్పుడు తిన్నాడు అంటే కన్నప్ప మొదటి పేరు. అతని భార్యతో ఇలా పెళ్లి చేసుకున్నాడు ఈ సంవత్సరం, ఇలా భార్యతో ఎన్నేళ్ళు కాపురం చేశాడు, వాళ్ళిద్దరు అన్యోన్యంగా ఉండేవాళ్ళు. భార్యాభర్తల రొమాన్స్ ఆ రోజు కాదు ఈ రోజు అయినా సరే భార్యాభర్తల రొమాన్స్ పూర్తి ప్రైవసీ. దాన్ని ఎలా అంటాం, సినిమాటిక్ కాబట్టి మనకి కొంచెం చూపించాలి. ఎందుకు చూపించాలని కూడా నేను కారణాలు చెప్తాను. ఇప్పుడు ఇలా అడిగిన వాళ్ళకి నేను దూరచటి కాళహస్తి రామాయణం నేను 1-10 సార్లు చదివాను. పాల్కురి సంబంధించిన బసవ పురాణం చూసా. అందులో దూర్చటి దాంట్లో ఒక పద్యం ఉంది. అప్పటి చెంచులు, ఈ కోయలు తినడు గుడిలో వాళ్ళు పందాలు వేసుకునే వాళ్ళు అంట. ఒకటి ఏంటంటే అడవి తేనె తీయగా ఉంటుందా, ఆడవాళ్ళ పెదాలు తీయగా ఉంటాయని. తేనె తాగిన తర్వాత ఆడవాళ్ళని ముద్దు పెట్టుకుంటే ఆడవాళ్ళ పెదాల తీయనని నిర్ధారించుకునేవాళ్ళు. ఇది దూర్జటి రాసిన అది. దూర్జటి కూడా చూడలా, కోయాల గుడాల్లో ఉండాలి ప్రణయాలను చూడలా, ఆయన ఊహ, ఆయన కల్పన. ఇప్పుడు మాకు ఆధారం ఏంటి? ఆ రోజులు ఇంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు. మేమేం లిప్ టు లిప్ లాక్ సీన్స్ ఉండవు, వల్గర్ డైలాగ్స్ ఉండవు, వల్గర్ మూమెంట్స్ ఉండవు, ఏ విధంగా ఉండవు. అంటే ఒక భక్తిరస చిత్రాన్ని చూసినప్పుడు ఇది ఏ సర్టిఫికేట్ కోసం తీసిన సినిమా కాదు. ఒక భక్తిరస చిత్రం తీసినప్పుడు మీరు గుడికి వెళ్తారు, గుడికి ఎంగేజ్ వాళ్ళు వెళ్తారు, టీనేజ్ వాళ్ళు వెళ్తారా?
చిన్నపిల్లల్ని తీసుకెళ్తాం. చిన్నపిల్లలు తీసుకుంటాం. ఓపిక లేని పెద్దవాళ్ళని కూడా చేయి పట్టుకునో కర్ర పట్టుకునో వీల్ చైర్లో గుడికి తీసుకెళ్తాం. ఒక గుడికి వెళ్ళేటప్పుడు అంత మంది ఎలా వస్తారు, ఈ సినిమా కూడా అంతే. ఓకే. ఒక గుడికి వెళ్ళినట్టే కన్నప్ప సినిమా చూడడం.